హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సమ్మర్ స్పెషల్ అనమాట. ఈ లడ్డు సమ్మర్లో ఖచ్చితంగా డైలీ ఒక్కటైనా సరే తినాల్సిన లడ్డు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఖచ్చితంగా తినాలి. బాడీకి ఎంతో చలువ చేసే లడ్డు అనమాట. సుత్తి లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కువ ప్రాసెస్ ఏముండదు, జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయిపోద్ది అనమాట ఈ లడ్డు. ఇంకెందుకు లేటు, సమ్మర్ అయితే రానే వచ్చేసింది. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి. ఇక్కడైతే నేను సాయిపప్పు తీసుకున్నాను. మీరు పొట్టు పప్పు తీసుకుంటే పని అయితే పొట్టు ఉన్న పప్పు ఉండిద్ది కదా, అదైనా తీసుకోవచ్చు. సో అందులోకి జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పప్పు ఫ్రై అయ్యేటప్పుడు స్మెల్ బాగొచ్చిద్ది. అది కూడా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. బట్ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే ఈ పప్పు వేగేటప్పుడు స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగొచ్చిద్ది. ఇల్లంతా గుమాయిచ్చిద్దనమాట. సో అందుకని కొంచెం ఒక 3 డ్రాప్స్ నెయ్యి వేసుకోండి. సో ఫైనల్‌గా చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతా లో ఫ్లేమ్‌లోనే, ఎక్కువ మాడనివ్వకండి. ఇలా లైట్‌గా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇలా ఈ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ తీసుకోండి. ఈ బియ్యాన్ని కూడా అంతే, జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే చాలన్నమాట. ఈజీగా ఫ్రై అయిపోతాయి. సో చూసారు కదా, ఈ కలర్ వచ్చినప్పుడు వీటిని కూడా ఈ పెసరపప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి స్పూన్ తోటి తిప్పేసుకోండి. ఎందుకంటే హ్యాండ్ పెట్టకండి, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి కాలిద్ది. సో అందుకని ఒకసారి బాగా తిప్పుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారాలన్నమాట. గోరువెచ్చగా కూడా కాదు, బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పెసరపప్పునంతా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 3 ఇలాచీ వేసుకోండి. ఇలాచీ వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మనం మిక్సీ కాబట్టి పిండి అనేది మెత్తగా రాదనమాట. సో అందుకని నేను ఒక టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ ఒకటి వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి ఇలా జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించుకున్నప్పుడు మెత్తటి పౌడర్ అంతా కిందకి వచ్చేసిద్ది. ఇలా కొంచెం బరకగా ఉంది ఏంటంటే ఇక్కడ స్ట్రక్ అయిపోద్ది. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది మిక్సీ పట్టుకొని ఇంకా సేమ్ ప్రాసెస్ అలానే చేస్తే ఇలా జల్లిస్తే లాస్ట్లో కొంచెం మిగిలిద్దనమాట. ఒక స్పూన్ అలా మిగిలిన దాన్ని ఇంకా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోండి, బరకగా ఉందా మెత్తగా ఉందా అని. సో మెత్తగా ఉన్నప్పుడు ఏ కప్పుతో అయితే మనము పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పు బెల్లం తీసుకొని ఒకసారి హ్యాండ్ తోటి ఇలా పిండిని బెల్లాన్ని మొత్తాన్ని ఇలా కలుపుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వెంటనే మిక్సీ పట్టుకోకండి, ఎందుకంటే మిక్సీ వేడిగా ఉండిద్ది కాబట్టి మిక్సీ పాడైపోయే ఛాన్స్ ఉంది. సో అందుకని కొంచెం ఆగి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇందాక మనము జల్లించుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ చేతితోటి బాగా కలపండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కలిపి ఇలా ముద్ద చేసినప్పుడు ముద్ద అవ్వాలి. అప్పుడే ఈ లడ్డు అనేది టేస్టీగా ఉండిద్ది, ప్లస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండిద్ది. మనం తినేటప్పుడు ఏంటంటే విరిగిపోకుండా ఉండిద్ది అనమాట లడ్డు అనేది. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి ఎక్కువ నెయ్యి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ స్పూన్ తోటి ఒకసారి కలుపుకోండి. ఎందుకంటే నెయ్యి వేడిగా ఉండిద్ది కాబట్టి చెయ్యి కాలే ఛాన్స్ ఉండిద్ది. సో అందుకని స్పూన్తో తిప్పుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు చేతితోటి పిండి మొత్తాన్ని కాకుండా ఇప్పుడు సగం సగంగా కలుపుకోండి. పిండి మొత్తం కాకుండా ఇలా సగం సగంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి నెయ్యి అనేది ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా సరిపోయిద్ది అనమాట. సో ఇప్పుడు మనకి నచ్చిన సైజులో లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. కొంతమందికి ఏంటంటే లడ్డూలు చుట్టుకోవడం రాదు. అలాంటప్పుడు ఏంటంటే లడ్డూల్లా చుట్టుకొని ఒక బౌల్లో ఇలా వేసుకొని నేను తిప్పినట్టు తిప్పితే ఈ పెసర సున్నుండలు అనేవి రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ఇదొక టిప్పు గుర్తుంచుకోండి. చేతితో మాకు చుట్టడం రాలేదు అన్నప్పుడు ఒకసారి చేతితోటి బాగా ప్రెస్ చేస్తూ చుట్టుకొని తర్వాత గిన్నెలో వేసి అలా ఇలా తిప్పితే రౌండ్ షేప్లో వస్తాయన్నమాట. సో ఫైనల్గా లడ్డూలు అయితే చూసారు కదా ఎంత గుండ్రంగా ఉన్నాయో. ఈ రెసిపీ ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. పిన్ బై పిన్ డీటెయిల్గా చెప్పాను. సో ఫైనల్గా అయితే లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. సున్నుండలు, పెసర సున్నుండలు.
ఈ లడ్డూలు ఎవ్వరైనా సరే తినొచ్చు. పిల్లలకైతే డైలీ ఒకటి పెట్టండి. చాలా హెల్తీ అనమాట. ఇక్కడ మనం పంచదార అలాంటివి ఏమి యూజ్ చేయలేవు. శరీరానికి చలువ చేసే పెసలు మాత్రమే యూజ్ చేసాము. పెసలు, బెల్లము అంతే. ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్ తోటి చాలా అంటే చాలా హెల్తీగా ఇలా స్వీట్ చేసి పెట్టండి పిల్లలకి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇలా నోట్లో పెట్టగానే అలా కరిగిపోతాయి. సో, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి పిన్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ సాయి పప్పు ప్లేస్‌లో పొట్టుది ఉండిద్ది కదా పెసరపప్పు. సో, పొట్టుదైనా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ సాయి పప్పు తీసుకున్నాననమాట పొట్టు లేకుండా. మీకు నచ్చితే పొట్టు పప్పుతో చేసుకోండి.